హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో మిగిలిపోయిన అన్నంతోటి వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. మనందరి ఇంట్లో ఉన్న ప్రాబ్లమేనండి. నైట్ అన్నం అయితే చాలా వేస్ట్ అవుతుంది కదా! దాంతోటైతే వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే మిక్సీ జార్ తీసుకొని 2 పచ్చిమిరపకాయలైతే వేసుకున్నాను. ఒకటే పచ్చిమిర్చిని ఇలా 2లా చించుకొని వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకి అన్నం అయితే వేసుకుంటున్నాను. ఇందులో ఎలాంటి కొలతలు అయితే లేవండి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి పేస్ట్ అయితే. ఇప్పుడు ఈ పేస్ట్‌ని అయితే ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది పేస్ట్ అయితే. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను ఇందులో. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని మనం ఒక కవర్లో వేసుకొని మురుకులా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్‌లో చేసుకొని నేనైతే చిన్న చిన్న ముద్దలుగా చిట్టి వడియాలైతే చేస్తున్నాను. అది కూడా ప్లేట్‌లో పెద్ద ప్లేట్ తీసుకొని అందులోకైతే ఇట్లా చిన్న చిన్న ముద్దలుగా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ వడియాలని 2 డేస్ వరకి ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి 2 డేస్ అయితే ఎండలో బాగా ఎండాలండి. అప్పుడే వడియాలు బాగా వస్తాయి. చూడండి, చాలా సింపుల్‌గా చేత్తో అయితే వేసేసుకుంటున్నాను. లేదు ఇలా వద్దు మాకు అంటే పాల కవర్ కానీ, ఆయిల్ కవర్ కానీ ఉంటుంది కదా! అందులోకి పిండి వేసుకొని మీకు నచ్చిన షేప్‌లోనే మీరు వడియాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా అయిపోతాయండి. అన్నం కూడా వేస్ట్ కాదనమాట. ఇలా చేసుకున్న తర్వాత దీనైతే ఎండలో పెట్టుకున్నాను. ఒక 2 డేస్ వరకైతే బాగా ఎండబెట్టాలి. చూడండి, 2 డేస్ తర్వాత ఇలా ఎండాయన్నమాట. చాలా చూడండి ఎట్లా సౌండ్ వస్తున్నాయో, ఇలా ఎండాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ అయితే హీటెక్కింది. ఇప్పుడు ఇందులోకి వడియాలైతే వేసి వేయించి చూపిస్తాను. చూడండి, మల్లెపువ్వులా అయితే ఎంత బాగా వస్తున్నాయో పైకి. ఈ వడియాలైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జీలకర్ర ఫ్లేవరు అలాగే కొంచెం కారంగా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా చారు కానీ, పప్పుచారు కానీ చేసినప్పుడు ఈ వడియాలైతే వేయించుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఇవి స్నాక్స్‌లా కూడా తినొచ్చు. చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మన ఇంట్లో అన్నం అయితే వేస్ట్ కాకుండా ఇలా అయితే వడియాలైతే చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈ వడియాలైతే 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది బాగా ఎండితే ఒక 1 ఇయర్ వరకైతే ఇవి నిల్వ ఉంటాయన్నమాట. ఏం ఖరాబ్ కాదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.